వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పార్లమెంట్ 2 సభల్లో అమరావతి చట్టబద్ధతపై చర్చ జరుగుతున్న వేళ ఉండవల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంత రైతు శేషగిరమ్మను కలిశాడు. ప్రజలంతా ఆసక్తిగా పార్లమెంట్ వైపు చూస్తూ ఉంటే, దేశం అంతా అమరావతి వైపు చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి శేషగిరమ్మను కలిసి చేసే కుట్ర ఏంటి? శేషగిరమ్మ తన మనవరాలు, అవిటి మనవరాలు, ఆమెను తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి గల కారణాలేంటి, వాస్తవ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేషన్ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. శేషగిరమ్మని కలిశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కలిపారో, ఎందుకు కలిపారో తెలియదు. దేశం అంతా అమరావతి వైపు చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలంతా పార్లమెంట్ వైపు చూస్తున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆవిడని అక్కడ పెట్టుకొని ఆవిడతో మంతనాలు జరిపి ఏం కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? శేషగిరమ్మకి ఏమన్నా ఇల్లు కట్టించిస్తాను అని చెప్పాడా? అట్లాంటి వాగ్దానాలు చేసే అలవాటు జగన్ రెడ్డికి అలవాట్లేదుగా. ఇప్పుడు ఒక నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక బాధితురాలు వచ్చి నిన్ను కలిసింది. సరే, తనంతట తను వచ్చిందా, ఎవరన్నా తీసుకొచ్చి కలిపారా, నువ్వే పిలిపించుకున్నావా? ఏంటి నువ్వు ఆమెకి చేసిన న్యాయం? ఒక చిన్న ఉదంతం చెప్తాను. లాస్ట్ రంజాన్కి లోకేష్ మంగళగిరిలో ఒక ముస్లిం కుటుంబం ఇంటికి వెళ్ళాడు. ఇది నారా లోకేష్ మంగళగిరిలో ఒక ముస్లిం కార్యకర్త కుటుంబం ఏంటి, వాళ్ళు ఏదో పిలిచారు, వాళ్ళ నాయకుడు కాబట్టి, వాళ్ళు మరి అభిమాన నాయకుడు కాబట్టి రంజాన్కి మా ఇంటికి రండి అంటే అదేదో ఇస్తారు కదా, ఇఫ్తార్ విందులాగా. వెళ్ళాడు, వాళ్ళు పెట్టినటువంటి ఖర్జూరా, డ్రై ఫ్రూట్స్ ఏదో తిన్నాడు, చూశాడు ఆ ఇల్లు. ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది రంజాన్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇంటి ప్లేస్లో ఇవాళ 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అక్కడ బిల్డింగ్ కట్టించి ఇచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు నాయకుడు, నువ్వు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, నీ సంపద ఎంత? లక్షల కోట్లు. ఇప్పుడు ఒక బాధితురాలు 90 ఏళ్ల వృద్ధురాలు ఇవాళ వస్తే ప్రభుత్వం ఇచ్చేది వదిలేసేయమ్మా, నేను నీకు అండగా ఉంటా, నేనే నీకు స్థలం కొనిస్తా, నేనే నీకు ఇల్లు కట్టిస్తా అనే మాట నువ్వు అనలేకపోయావంటే మరీ గమ్మత్తుగా ఆ మధ్య ఎవరు బాధితురాలు ఆరోగ్యం బాగాలేదు, ప్రాణం మీదకి వచ్చిందన్న సహాయం చేయమంటే ఆగమ్మా నా ప్రభుత్వం వచ్చినాక చేస్తా అన్నాడు. ఈ మధ్యనే అలాంటి వ్యక్తి ఇల్లు ఎట్ట కట్టిస్తాడు సార్? ఒకటి, ఈ ఘటనని మనం 2 కోణాల్లో చూడాలి. మీరే చెప్పారు, అసలు రాజ్యసభలో ఏంటి ఆమోదం, దేశం మొత్తం అటు చూస్తోంది. అమరావతి చట్టబద్ధత అసలు జరుగుద్దా లేదా, అక్కడ వాళ్ళందరూ కొంతమంది మహిళా రిజర్వేషన్ అంటున్నారు. మల్లికార్జున ఖర్గే కూడా మళ్ళీ అసలు రేపొద్దున వాయిదా ఉందా లేదా, సైనడైజ్ చేస్తావా అనేది అడుగుతున్నాడు. ఇంకా పెట్టలేదు అని ఎదురు చూస్తుంటే తెలుగు వాళ్ళంతా రాజ్యసభలో ఆ చట్టబద్ధత బిల్లు, ఆ సవరణ ఆమోదం పొందుద్దా అని ఆసక్తిగా ఉంటే నువ్వు ఇక్కడ డైవర్షన్. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే 2 కోణాలు అన్నాను. ఒకటి మానవీయ కోణం, శేషగిరమ్మకి న్యాయం చేయాలి, అది ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే అది మామూలుగా ట్రాజడీ, హృదయం కదిలించి వేసే ఘటన. ఏది, వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు, ఎకరన్నర ఎంతో ఇచ్చినట్టున్నారు, ఎకరం 45 సెంటు తీసుకున్నట్టుంది, ఇంకొక 5 సెంటు ఉంది, అదే అందులో ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ టు ల్యాండ్ సిఆర్డిఏ ఏదో ఇస్తానందని, లేకపోతే ఈ ఇంటి కింద ఏదో పరిహారం, ఇప్పుడు అదేది రోడ్డు కింద పోతుంది ఆ ఇల్లు కూడా. దానిపైన ఆమె గతంలో ఏంటంటే, ఇంకో కొత్త విషయం మీకు చెప్తాను, నాకు గుర్తున్నంత వరకు కారుణ్య మరణానికి కూడా అనుమతి అడిగింది శేషగిరమ్మ. అదే మతి స్థిమితం లేని మనవరాలు, భర్త చనిపోయాడు. శేషగిరమ్మ భర్త క్యాన్సర్తో చనిపోయాడు, 90 ఏళ్ళు. ఈ మతి స్థిమితం లేని మనవరాలతో నేను ఎలా బతకాలో తెలియక ఏంటి, అప్పుడు అసలు హైకోర్టు జస్టిస్ ఆయన చెల్లించిపోయారు. ఆయన ఎవరు, రామకృష్ణ ప్రసాద్ జన్మ నేను అనుకుంటాను జస్టిస్. ఎంత కదిలిపోయాడంటే ఆయనే ఒక అడ్వకేట్ని వాళ్ళ ఇంటికి పంపించాడు. అతని పేరు ఏదో ఉంది, రూపేష్ కుమార్. ఇది తన సొంత కారులో పంపించాడు జడ్జి గారు. ఆయన కారు ఇచ్చి అడ్వకేట్ని వెళ్ళి నువ్వు అక్కడ గ్రౌండ్లో ఏంటి అసలు పరిస్థితి చూసి రమ్మని, అంతగా కదిలించి వేసేటటువంటి ఘటన. ఏది, వీళ్ళకి ప్రభుత్వ బాధ్యత. ఆయన కూడా జడ్జి గారు ఏమని చెప్పారు, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఏదన్నా వృద్ధుల సంరక్షణ కేంద్రం ఉంటే చేర్చండి. అదేది, వృద్ధాశ్రమాలు ఉన్నాయి కానీ సంరక్షణ కేంద్రం అంటూ ఏది లేదండి అని ఏదో వీళ్ళు ఇచ్చినట్టున్నారు. పెన్షన్ ఏదో ఇస్తామన్నారు, ఆ పెన్షన్ కూడా భారీగా పెట్టాలనే ఆలోచనలో కూడా ఉండుంటారు. ఏదో ఇప్పుడు తలసేమియా ఈ వ్యాధిగ్రస్తులకు ఇచ్చినట్టుగానే ఏదైనా 10,000 15,000 ఇచ్చేటట్టుగా. ఆమె 90 ఏళ్ళు, ఆవిడకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, మనవరాలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆమెకు మతి స్థిమితం లేదు, వికలాంగ పెన్షన్కి ఆల్రెడీ ఉందన్నమాట. అంటే ఇప్పుడు పెన్షన్తో నాకేంటనో ఏదో అంటున్నట్టుంది ఆమె. ఎవరో అతను వాళ్ళ చుట్టమో ఎవరో, బ్రహ్మేంద్ర ఎవరో అంట, అతను తీసుకొచ్చి కలిపినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఆ బాధ, ఆ గాథ ఆలకించిన జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఏంటండి? ఎలహంకి వెళ్ళిపోతావా? అంతే, పని అయిపోయింది.
అసలు ఇప్పుడు సుబ్బారెడ్డి రాజ్యసభలో మాట్లాడతాడు, మిథున్ రెడ్డి లోక్సభలో మాట్లాడతాడు. రైతుల పైన అబ్బో అసలు ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు. అసలు మొసళ్ళు కూడా వీళ్ళకి దేవుడిపై సిగ్గుపడతాయి. ఏది అసలు మాకే రాటల కన్నీరు, మొసల కన్నీరు అనాలా? ఆ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు, ఇంతవరకు అసలు ప్లాట్లు ఇవ్వలేదు అంటారు. సుబ్బారెడ్డి అదే అంటాడు, మిథున్ రెడ్డి అదే అంటాడు, ఇతను కూడా ప్రెస్ మీట్లు అదే అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మనం అంటోంది చంద్రబాబు వైపు నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి. సార్ అక్కడ మామూలుగా అమరావతి చట్ట పద్ధతి మీద చర్చ జరుగుతూ ఉంది, అభివృద్ధి మీద లేదా క్యాపిటల్ మీద చర్చ కాదుగా. చట్టపద్ధతి గురించి మాట్లాడి దాన్ని సాల్వ్ అయిపోయినాక మళ్ళీ రావాలని చర్చ, వేరే చర్చ, బిల్లు పెట్టుకోవచ్చు కావాలంటే చర్చ, అమరావతి మీద చర్చ కావాలని చెప్పి. అది లేకుండా వంకలేనమ్మ డొంకపట్టి తిరిగినట్టు అమరావతి చట్టబద్ధ బిల్లు మీద ఈ చర్చ ఎందుకండి వాళ్ళకి? ఇప్పుడు ఈ శేషగిరమ్మ ఉదంతమే ఉంది. ఇవాళ కల్పిస్తావు, ఇవాళ కల్పించారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు నువ్వు ఉన్నావుగా, 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజన్నా శేషగిరమ్మ బాధ ఆలకించావా, గోడిన్నావా? అప్పుడే మొదలైంది ఆవిడ బాధ అంతా. ఇప్పుడు ఇది ఏంటి, ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ సమస్య లేకపోతే ఇదంతా కూడా మరి నువ్వు 5 ఏళ్లలో ఆ రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా శేషగిరమ్మకి ఒక కంక్లూజన్, ఒక సొల్యూషన్ ఎందుకని చెప్పలేకపోయాడు? ప్లాట్ ఇవ్వలేదు, కౌలు ఇవ్వలేదు, ఆవిడకి అలాట్మెంట్ కూడా చేయలేదు, ఏది చేయలే. రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ మొసలి కన్నీరు గరుస్తున్నారు. యాక్చువల్గా రామబ్రహ్మ గారు, ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఎంతమంది? 29,233 మంది. 29,230 మందికి 69,421 స్థలాలు ఇవ్వాలి, ప్లాట్లు 69,421. అసలు జగన్ సీఎం కాకముందే 62,718 ప్లాట్లు ఇచ్చారు, అలాట్మెంట్ అయిపోయింది. జగన్ సీఎం కాకముందే 27,323 మందికి. అంటే ఇంకా ఇవ్వని వాళ్ళు ఎంతమంది? ఒక 2,000 మంది ఉంటారు. అంటే ఇంకా ఇవ్వని ప్లాట్లు ఎన్ని ఉంటాయి? ఒక 7,000 ఉంటాయి. ఇప్పుడు ఈ 22 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దగ్గర ఆ 2,000 మందిలో 1,750 మందికి ఆ 7,000 ప్లాట్లలో 6,800 ప్లాట్లు ఇచ్చేశారు. ఇంకా ఎన్ని ఉన్నాయి? 100, 200 చిల్లర ప్లాట్లు 200 మందికి ఇవ్వాలండి. అవి కోర్టు కేసులు, లిటిగేషన్లు, తలకనొప్పులు ఏమున్నాయి, వాస్తు మార్చమని, మార్పులు చేర్పులు ఎట్టండి. అంటే ఇప్పుడు ఇవాళ ఈ ల్యాండ్ పూలింగ్ ఇది అసలు దేశానికే ఒక మోడల్. ఒక చుక్క రక్తం చెందకుండా, అసలు లాఠీ అనేది వాళ్ళు అసలు బయటికి రాకుండా, పట్టుకోకుండా స్వచ్ఛందంగా రైతులు ఇంత పెద్ద ఎత్తున భూములు ఇవ్వడం అనేది అసలు ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలోనే. ఇది ఒక రేర్ ఇన్సిడెంట్. ఇది మనం చెప్పేది కాదు, పెద్ద పెద్ద రచయితలు, ఆర్థిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు రాసిన వ్యాసాలు. నిన్న లోక్సభ, రాజ్యసభలో 40 మంది ఎంపీలు అదే మాట మాట్లాడారు కదా సార్. ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నానో ఫ్యాక్టరీ, కార్ల ఫ్యాక్టరీ పశ్చిమ బెంగాల్లో పెడదాం అనుకుంటే ఏం జరిగిందండి? యుద్ధం జరిగింది. 500 ఎకరాలు అంత సుమారుగా. అది మామూలు యుద్ధం జరగలేదు. అసలు ప్రభుత్వమే పతనం అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తా. కాకరాపల్లి అక్కడ ఏదో ఒక పవర్ ప్లాంట్ ఏదో పెట్టాలని చూశారు. కేవీపీ రామచంద్రరావు ఈ బ్యాచ్ అంతా వాళ్ళు భూములు ఇవ్వమని రైతులు అసలు పెద్ద ఉద్యమం, లాఠీలు పగిలాయి, ఇరిగాయి, తలలు పగిలాయి, పోలీస్ కాల్పులండి, 8 మంది చనిపోయారు. అక్కడ పక్కనే మళ్ళీ సోంపేట, అక్కడ ఇదే ఇన్సిడెంట్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, కాల్పుల్లో 4 చనిపోయారు. కాకరాపల్లిలో కానీ సోంపేటలో కానీ 12 మంది చనిపోయారండి పోలీస్ కాల్పుల్లో. ఖమ్మం జిల్లా ముదిగొండ ఇళ్ల పట్టాలకు కూడా ఇట్లాగే భూసేకరణ చేస్తే ఆ భూములు ఇవ్వమని వాళ్ళు మొండికేస్తే రాజశేఖర రెడ్డి సీఎంగా పోలీస్ కాల్పులు 8 మంది చనిపోయారు. అక్కడ మీరు ముదిగొండ దగ్గర అక్కడ పెద్ద స్తూపం కూడా కట్టారు. అవును. అట్లాంటిది అసలు 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా మీరు ఇస్తే, ఆయన ఎవరో ఒక ఆయన రాశారు ఒక ఆర్టికల్ ఏంటంటే, స్వామి అంకలేశ్వర్ అయ్యర్ అని ఒక ఎకానమిస్టు, అసలు పొలిటీషియన్స్ ఎథిక్స్ రేర్ డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్ రేర్లీ హ్యాపెన్ అన్నాడు. రాజకీయము, నైతిక విలువలు, శీఘ్ర అభివృద్ధి, ఈ 3 అసలు కోయిన్సైడ్ కావు. దీన్ని సాధ్యం చేసింది చంద్రబాబు అంటూ ఆంధ్రప్రదేశ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అసలు ప్రపంచానికే ఒక నమూనా అన్నారు.
మీరే చెప్పారు కదా, 40 పార్టీలకు చెందినటువంటి ఎంపీలు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో అసలు ఈ రైతులకు, ఈ మహిళలకు, ఈ 1631 రోజుల పోరాటానికి అసలు మామూలుగా వాళ్ళు అసలు చంద్రబాబుని ఏ విధంగా పొగిడారు, రైతుల్ని ఎలా ప్రశంసించారు, ఒక్క పార్టీ తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొత్తం 35 మంది మాట్లాడారంట ఎంపీలు, 33 మంది సపోర్ట్ చేశారు, ఇద్దరు తప్ప. లోక్సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో సుబ్బారెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే అతనికి ఐడెంటిటీ క్రైసిస్. ఇవాళ ఏంటంటే ఆయన ఉనికి ప్రమాదంలో పడి, రాజకీయ ఉనికి ఇవాళ ఆ పార్టీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోల్పోయే పరిస్థితుల్లో కోల్పోయాడు సార్, కోల్పోయాడు. ఏం చేయాలా అసలు అనే దీంట్లో ఇప్పుడు ఈ చీప్ జిమ్మిక్స్ ఇన్నేమనాలా. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ పరంగా, సిఆర్డిఏ పరంగా శాసగిరమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. నువ్వు నీ పరంగా నువ్వేదన్నా ₹1 విరాళం ఇస్తే నువ్వు ఏదైనా నీకు కొద్దిగా దాని మీద ఏదైనా మైలేజ్ వస్తుంది. మైలేజ్ నీకు ఎలా వస్తుంది, నువ్వెలా తెచ్చుకుంటావు? సరే, ఇంటి ముందు గట్టి మీద అడ్డంగా ఉంటున్నారు, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి 50 కుటుంబాలు నిర్దాక్షిణ్యం ఖాళీ చేపించి గట్టంతా ఆక్రమించుకున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి శాసగిరమ్మకి ఇంటి స్థలము, ఇల్లు, లేకపోతే 10,000 ఆర్థిక సాయం ఇస్తాడనుకోవడం భ్రమే. ఆ భ్రమతోనే పాపం వెళ్ళింది. అది తీసుకెళ్ళినాడు అనాలి. ఏది ఇప్పుడు కరకట్ట మీరు చెప్పింది ఇన్సిడెంట్, మొత్తం గుడిసెలన్నీ అక్కడ బిల్డింగ్లన్నీ పడగొట్టేసేసి నిర్దాక్షిణ్యంగా తీసాడు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నాయకుడు కానీ, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ కానీ ఏ విధంగా ఇవాళ అదొక అధ్యాయం, ముగిసిన అధ్యాయం అనుకోండి, క్లోజ్డ్ చాప్టర్. అమరావతి చట్టబద్ధత చూసి మతి భ్రమించిన జగన్మోహన్ రెడ్డి శాసగిరమ్మను అడ్డం పెట్టుకుని రాజకీయ కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడని భంగపడటం తప్పదు ఖాయం అంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.